ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో గారెలు ఎలా తయారు చేసుకోనో చూపించబోతున్నాను. కొన్ని ప్రాంతాల్లో వీటిని చెక్కలు అని కూడా అంటారు. తెలంగాణ స్టైల్లో పిండిలో ఏం వేయకుండానే చాలా క్రంచిగా వస్తాయి గారెలు. ఫస్ట్ అయితే అలసంద పప్పు 250 గ్రాములు, పెసరపప్పు 250 గ్రాములు, శనగపప్పు 250 గ్రాములు వేసుకోవాలి. వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పప్పుల్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని. ఈ నానేదాకా ఈ పప్పులన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు మంచిగా వేయించి పొట్టు తీసుకోవాలి. 1 కేజీ పల్లీలని పొట్టు తీసేసుకొని ఇలా పలుకులుగా చేసుకోవాలి. చేసుకొని పల్లీలు కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత పప్పులన్నీ మంచిగా నానిపోయాయి. నేను 4 కేజీల బియ్యం పిండితో చేస్తున్నాను. ధనియాలు బరకగా పట్టాలి, అక్కడక్కడ పలుకులు తగిలేటట్టుగా. తర్వాత నువ్వులు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత కేజీ పిండికి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా తినే వాళ్ళు అయితే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి 1 కేజీకి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నానిన పప్పులు వేసుకోవాలి వాటర్లో నుండి తీసేసి. ఇలా పప్పులన్నీ కలిపి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రంచిగా కూడా వస్తాయి అప్పాలు. ఇలా 3 రకాల పప్పులు వేసుకున్నాము. నానిన పప్పులన్నీ వేసుకున్నాక పల్లీలను ఒకసారి తడిపి వేసుకోవాలి. వేయించిన పల్లీలని ఇలా తడిపి వేసుకోవడం వల్ల గారెలు ఒత్తుతుంటే కింద రాలకుండా ఉంటాయి పల్లీలు. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్లో రాలిపోకుండా ఉంటాయి. తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి పిండిని. నేను 4 కేజీలు చేస్తున్నాను పిండి. 1 కేజీ చేసే వాళ్ళు అయితే కొంచెం చూసి వేసుకోవాలి. కేజీకి 2 టేబుల్ స్పూన్ల కారం కానీ 3 టేబుల్ స్పూన్ల కారం కానీ వేసుకోవచ్చు. పప్పులు కూడా కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. పల్లీలు 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. 250 గ్రామ్స్ నుండి 500 గ్రామ్స్. తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర. మొత్తం కలుపుకోవాలి. పిండినంతా కూడా కలుపుకొని పిండి కొద్దిగా తీసుకొని కలుపుకుంటున్నాను వాటర్ పోస్తూ. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని. ఈ పిండిలో ఎలాంటి వెన్న కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు. అవి వేయకుండానే చాలా క్రంచిగా వస్తాయి. పిండి అంతా మంచిగా శుభ్రంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా పిండి అంతా కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి పిండిని. చిన్న ముద్దలు చేసుకొని అప్పాలు ఒత్తే మిషన్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలి రౌండ్గా. ఇలా అన్ని అప్పాలు అలానే ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకున్నాక ఆయిల్ హీట్ చేయాలి. నేను డీప్ ఫ్రైకి పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె అయితే అప్పాలు చాలా కమ్మటి స్మెల్ మంచిగా ఉంటాయి టేస్ట్. పల్లి నూనె వేడి కావాలి. వేడయ్యాక అప్పాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని
తిప్పుతూ కాల్చుకోవాలి. కొద్దిగా కాలాక అప్పాలని ఇలా తిప్పుతూ కాల్చుకొని ఆయిల్ నురగ తగ్గాక కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ నుండి తీసేయడమే. ఈ అప్పాలు చాలా చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ఇలా అన్ని రకాల పప్పులు పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా కొంచెం రంగు మారగానే నురగ తగ్గిపోయింది, రంగు మారిపోయింది కాబట్టి వేడి నూనె నుండి తీసేయాలి అప్పాలని. ఇలా తీసేసి కొద్దిగా నూనె కిందికి వచ్చేదాకా ఉంచి డబ్బాలో వేసుకోవచ్చు.